హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను 1 ఇయర్ అవుతుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అప్పుడు సేమ్ ఇదే ముగ్గులతో పెట్టానన్నమాట. ఇలానే ముగ్గులతో వీడియో అనేది స్టార్ట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇంకా మాది వాకిలి కొంచెం పొడవండి, ఖాళీగానే ఉంటుందన్నమాట. కాకపోతే ఒకటే డెడ్ అండ్ లాస్ట్ రోడ్డు మాది. అందువల్ల మా ఇల్లు తర్వాత ఇంకొక 3 ఇల్లులు ఉంటాయి అంతే. అందువల్ల నేనైతే ముగ్గులు అంటే తొందరగా పోవు ముగ్గులు మనం వేసుకున్న వెహికల్సే తప్ప కార్లు ఆటోలు అవి రావన్నమాట. 1 వే రోడ్ అనమాట. అందువల్ల ఇంకా మా ఆంటీ ఎదురింటి ఆంటీ అన్నారు, ఇద్దరికి ఒకటే ముగ్గు వేసేసుకుందాము, పెద్ద ముగ్గు వాకిలి మొత్తంకి అన్నారనమాట. ఇంకా అందువల్ల ఇద్దరం కలిపి ఒకే ముగ్గు, పెద్ద ముగ్గు వేసుకున్నాం. వాళ్ళకి మాకు ఆపోజిట్ ఈ గుమ్మం అనమాట, వాళ్ళది మాది. అందువల్ల ఒకటే ముగ్గు, రోడ్డు మొత్తంకి పెద్ద ముగ్గు ఒకటి వేసుకున్నాను. మా మెయిన్ ఎంట్రన్స్లో నేనైతే ఈ గులాబీల ముగ్గు వేశానండి. అలానే పక్కన ఇంకో ముగ్గు వేసాను, మధ్యలో మాత్రం పెద్ద ముగ్గు వేసుకున్నాం అనమాట. ఒక పక్క చెయ్యి నొప్పి మా వారు తిడతానే ఉన్నారు, చెయ్యి నొప్పితో ఎందుకు ఇంత పెద్ద ముగ్గులని. కానీ సంవత్సరంకి ఒక్కసారే కదండి వేసుకునేది, అదొక సరదా అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలా మనకి తృప్తి అనేది ఉంటుందన్నమాట. ఒక్కరోజైనా సరే చూసుకొని మురిసిపోతాం కదా. అందువల్ల నేనైతే ఇంకా ఎందుకు అని, ఇంకా మనకు వచ్చింది కూడా రానట్టు ఎందుకు ఊరుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే చక్కగా మంచిగా వేసుకున్నానండి. కష్టమైనా సరే తను వచ్చిందనమాట, మా ఎదురింటి అమ్మాయి. ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిపి చక్కగా రంగులవి రుద్దుకొని చక్కగా ముగ్గులవి వేసుకున్నామండి. ఇంకా కొత్త సంవత్సరంతో మనం లాస్ట్ ఇయర్ మనకి ఎలాంటి చిన్న చిన్న మనకి మనంతటి మనం క్రియేట్ చేసుకున్న, మన వల్ల తప్పు లేకపోయినా చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయి కదండి. అవన్నీ మర్చిపోదాము. కొత్తగా ఏది మారదండి, మనం మార్చుకోవాలంతే. మనం హ్యాపీ అయినా సరే, సాడ్ అయినా సరే, మనం ఆలోచించే తీరు బట్టి, మనం మార్చుకునే విధానం బట్టే ఉంటుంది. ఎందుకంటే క్యాలెండర్లో డేట్లు మారవు, అలానే గడియారంలో కాలం ఆగదు, అలానే గంటలు మారవు, నిమిషాలు మారవు, సెకండ్స్ మారవు, ఏవి మారవు. మనంతట మనమే సృష్టించుకుంటాం అన్నమాట. అది సంతోషాన్ని అయినా సరే, బాధనైనా సరే మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. అందువల్ల చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయండి, కానీ దాన్నే తలుచుకుంటూ బాధపడొద్దు. అలానే ఏదైనా జరిగిన దాన్ని మనం వీలైన మట్టికి మంచిని గుర్తుపెట్టుకుందాం, చెడుని మర్చిపోదాము. వీలైన మట్టికి బాధను కూడా మర్చిపోదాం. ఎందుకంటే బాధ అనేది, కరువు అనేది కలకాలం ఉండదని మా అత్తయ్యగారు అనేవారండి. అందువల్ల కలకాలం కరువు ఉండదంట. ఆ కరువును కూడా మనం మనంతట మనం సంతోషంగా చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి, పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరో ఉన్నారు మనకి ఎదురయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ముందుగా మనమే హాయ్ అంటే అయిపోయింది అక్కడితో. అంతేగాని వాళ్ళు పలకరిస్తే కానీ మనం పలకరించము, లేదంటే వాళ్ళు హాయ్ అంటే మనం అందాము అని అనుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనకి బాధే మిగులుతుంది అనమాట. ఏముంది అక్కడ, హాయ్ బాగున్నారా అంటే మహా అయితే తిరిగి పలకరిస్తారు. లేదనుకోండి వారు మరీ అనకూడదు కానీ కొంచెం మూడిష్టలు అనుకోండి వెళ్ళిపోతారు. ఇంకంతే, వాళ్ళు ఇంతే అని వదిలేయాలి. మళ్ళీ నేను పలకరించినా కూడా వాళ్ళు పలకరించలేదు అని మళ్ళీ మనం కక్ష పెట్టేసుకొని, లేదా ఇంటికి వచ్చి పదే పదే ఆలోచించేసుకొని, అది వద్దు. ఇంకా అక్కడితో అది క్లోజ్ అనమాట. అలా అయిపోయింది, ఏదో గతం గత అన్నట్టుగా. లాస్ట్ ఇయర్ బాధ అయినా చెడైనా మంచి అయినా సరే అన్నీ వదిలేద్దాం. మంచి ఇంకొంచెం గ్రోత్ అవ్వాలని, మనం ఇంకొంచెం మనల్ని మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని, మనకి మనం ఎదగాలి, మనం ఇంకా ఎక్కాలి, మంచిగా పైన ఉండాలి అన్న, అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ముందుకు సాగిపోదామండి. ఈ ఆంగ్ల సంవత్సరం అనేది మనకి కొత్త సంవత్సరం, మనకి ఉగాది, కానీ అందరూ న్యూ ఇయర్ చేసుకుంటారు కదా. అలానే క్యాలెండర్లో డేట్లు కూడా మారుతాయి. అలానే మనం కూడా మన యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ముందుకు సాగిపోదామండి. నా యొక్క ముగ్గులు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ఇవాళకి ఇదే వీడియో. అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.